శివుడు మరియు మోహిని వారి కర్తవ్యాలను నిర్వహించడం కోసం విధిరాత ప్రకారం ఈ బిడ్డను పంపా నది తీరంలో వదిలి వెళ్ళిపోతారు. అప్పుడే అదే సమయంలో వేట కోసం రాజశేఖరుడు అటువైపుగా వెళ్తూ నదీ తీరంలో ఈ బిడ్డను చూసి వెంటనే ఆ బిడ్డను తన అంతఃపురానికి తీసుకెళ్లాడు. ఈ రాజశేఖరుడు ఒక రాజు, పందలా దేశధీశుడు. ఇతను ఒక గొప్ప శివభక్తుడు. రాజశేఖరుడు తీసుకొచ్చిన ఈ బిడ్డను రాణి కూడా చూసి ఎంతగానో సంతోషిస్తుంది. ఈ బిడ్డను వారికి ఆ ఈశ్వరుడే ప్రసాదించాడని భావించి దత్తత తీసుకుంటారు. ఎందుకంటే అప్పటి వరకు వీరి దంపతులకు ఎలాంటి సంతానం లేక బాధపడుతుంటున్నారు కనుక. ఇక అయ్యప్ప తమ కుటుంబంలోనికి అడుగుపెట్టిన వేళ విశేషం కారణంగా ఈ దంపతులకు 1 సంవత్సరం తర్వాత ఒక మగబిడ్డ జన్మిస్తాడు. అలా ఈ దంపతులు ఈ 2 మగబిడ్డల్ని పెంచుకుంటారు. ఇక అయ్యప్పకు ఈ పేరు ఎలా వచ్చిందంటే తనలో ఉండే మంచి గుణాల వలన కొందరు వీరిని అయ్య అని, మరికొందరు అప్ప అని, మరికొందరు ఈ 2 పేర్లను కలిపి అయ్యప్ప అని పిలవసాగారు. అలా ఈ అయ్యప్ప అనే పేరు వచ్చింది.